ఏం చేస్తున్నావు? గట్క తాగుతున్నా. ఎట్లుంది గట్క? మస్తుంటది ఆల్వేస్. ఏమేమి వేసుకున్నావు ఇప్పుడు చెప్పు. దీంట్లో పెరిగేసుకోవచ్చు, పాలు పోసుకోవచ్చు. బట్ నాకైతే పెరుగు కంటే పాలే ఇష్టం. కొంచెం ఆవుతొక్కు పెట్టుకోవాలి, అర్థమవుతుందా? ఇడ్లీలు, దోశలు, వడలు వస్తున్నాయి కదా, దీన్ని మర్చిపోయారు అందరూ. బట్ ఇప్పుడు కూడా ఊళ్ళలో కొంతమంది చేసుకుంటారు పొద్దున్నే. మొక్కజొన్న గట్క ఇదైతే మా సైడ్ చాలా స్పెషల్, మేము బాగా చేసుకుంటాము. ఏం లేదండి, ఒక 2 స్పూన్ల గట్క పిండిని తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని దాంట్లో 2 గ్లాసుల వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఉప్మాకైతే ఎట్లా నీళ్లు మరుగుతాయో దీనికి కూడా అట్లనే మరగాలి. పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని దీంట్లో పోసుకోవాలి, మంచిగా ఉడకనియాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. అంతే అండి, చాలా ఈజీ. కొద్దిగా సేపు ఉడికిన తర్వాత మనకు తెలుస్తుంది అది ఉడికిందా లేదా, అంతే అండి. దీన్ని ఇప్పుడు ఫస్ట్ గట్కలా పాలు పోసుకోవాలి, కొంచెం ఆవుతొక్కు పెట్టుకోవాలి, కొంచెమే, మరి ఎక్కువ అవసరం లేదు. కొంతమంది ఉప్పు వేసుకోవచ్చు. బట్ సో దీన్ని ఇట్లా మిక్స్ చేసుకొని తాగుతుంటే సూపర్ ఉంటుంది అసలు. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇది తాగినావు అనుకో, పక్క డైజెషన్ మాత్రం సూపర్ ఉంటుంది అసలు. అసలు డైజెస్టివ్ సిస్టమ్కి బెస్ట్ ఇది మొక్కజొన్న గట్క అనేది. డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. దీన్ని ఇట్లా స్పూన్తో తాగొద్దు, యాక్చువల్గా చెప్పాలంటే ఇట్లా ప్లేట్తో తాగాలి. బాగుంటుంది. ఇప్పుడు ఇవి కార్న్ ఫ్లేక్స్, ఆ ఫ్లేక్స్, ఈ ఫ్లేక్స్ అని వచ్చినాయి, కానీ దీని ముందు అన్నీ ఉత్తే